BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఇప్పుడు మనం చూసుకుంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ పర్ యానం 10 lakhs సంపాదిస్తున్నారు. సో ఆయనకు వచ్చిన శాలరీలో ఖర్చులన్నీ చూపించుకొని ఏమన్నా మనం ట్యాక్స్లో ఏమైనా కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉంటుందా? 10 lakhs పర్ యానం అతనికి శాలరీ వచ్చిన దానికి క్యాలిక్యులేషన్లో బ్రీఫ్గా చూద్దామండి. ఎందుకంటే ఇప్పుడు యాక్యురేట్ ఫిగర్స్ ఇప్పుడు మనం చెప్పలేం కాబట్టి ఒక బ్రీఫ్గా క్యాలిక్యులేషన్ చూద్దామండి. డిపార్ట్మెంట్ ఇచ్చిన లిమిట్ 2.5 lakhs అండి. అప్ టు 2.5 lakhs అతనికి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. క్యాలిక్యులేషన్లో చూసినట్టయితే ఫస్ట్ మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసే ముందు 10 lakhs వస్తున్న పర్సన్కి అతనికి ఖర్చులు ఏమున్నాయో ఒక బ్రీఫ్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలండి. ఖర్చుల్లో కూడా అన్ని ఖర్చుల్ని మనం కవర్ చేయలేము. 1 by 1 వద్దామండి. ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఇందుట్లో అతను LICలు ATC కింద కవర్ చేయడానికి ATC అనేది ఒక సెక్షన్ కింద కొన్ని డిపార్ట్మెంట్ కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చిందండి. అందుట్లో 1.5 lakhs వరకు మనం కవర్ చేయొచ్చు. అతనికి ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నా సరే ఆ 1.5 lakhs లిమిట్ మాత్రమే వస్తుంది. దీంట్లో ఏం కవర్ అవుతాయి అంటే నెంబర్ 1 మనకి అతనికి PF ఏదన్నా ఎంప్లాయీ దగ్గర నుంచి కట్ అవుతుందా. జనరల్గా మ్యాక్సిమం పర్ మంత్ వచ్చేసరికి 1800 తన దగ్గర నుంచి డిడక్ట్ చేయగలడు. సో 1800 ఇంటూ 12 months నియర్ అబౌట్ 21,600 సమ్ చేంజ్ వస్తుందండి. సో ఇది ఒకటి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అతనికి లైఫ్ ఇన్సూరెన్స్ ఏమన్నా ప్రీమియమ్స్ పే చేస్తున్నారా, ఎగ్నెస్ట్ టర్మ్ లైఫ్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఎగ్నెస్ట్ డెత్ కానీ లేకపోతే మనీ బ్యాక్ పాలసీలు కానీ LIC నుంచి కానీ వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి అదర్ దాన్ హెల్త్ అండి. హెల్త్ వేరే సెక్షన్లో కవర్ అవుతుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో ఎంతవరకు తను ప్రీమియమ్స్ కడుతున్నారో ప్రీమియం రిసిప్ట్స్ ఉంటాయండి తన దగ్గర, అవి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాలిక్యులేషన్ కోసం 50,000 తనకి తన ఫ్యామిలీ మెంబర్స్కి డిపెండెంట్స్ అంటారు, ఫ్యామిలీ మెంబర్స్కి కడుతున్నారు అనుకోండి. సో 50,000 LIC ఇన్సూరెన్స్ నుంచి. నెక్స్ట్ తనకు కనుక పిల్లలుండి తన స్కూల్లో కనుక ఉన్నట్టయితే ట్యూషన్ ఫీజు ఒకటి కవర్ అవుతుందండి. ట్యూషన్ ఫీజు ఇందుట్లో మీకు బుక్స్ కానీ యూనిఫామ్స్ ఇవన్నీ కవర్ అవ్వు. ఓన్లీ ట్యూషన్ ఫీజు అని మీకు బిల్లో ఇస్తారు. ఆ ట్యూషన్ ఫీజు మ్యాక్సిమం 2 పిల్లలకి ఎంత తీసుకుంటున్నారు అనేది ఒక రిసిప్ట్ కలెక్ట్ చేసుకోండి అతని దగ్గర. సో అది మన క్యాలిక్యులేషన్ కోసం అదొక 50,000 అనుకుందాం అనుకోండి. ఒక కిడ్కి 50,000 తీసుకుందామండి. సో 50,000 స్కూల్ ఫీజు, 50,000 LIC ప్రీమియమ్స్, ఈ నియర్ అబౌట్ 21,000 EPF అండి. సో ఇవన్నీ కలిపితే మనకి 1,50,000 అవ్వాలి. ఓకే. ఇంకా కూడా ATCలో కొన్ని ఉన్నాయండి. మీకు పోస్ట్ ఆఫీస్ బాండ్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ ఇలాంటివి కొన్ని కవర్ అవుతాయండి. ఇవన్నీ కలిపితే మనకి 1,50,000 వరకు వచ్చినాయి అనుకోండి. ఈ 1,50,000 కూడా ఎగ్జంప్షన్స్లో యాడ్ చేయొచ్చు. సో ఈ 1,50,000 పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 80D అనే సెక్షన్ ఉందండి, హెల్త్ ఇన్సూరెన్స్. మీరు మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 30,000 కడుతున్నారనుకోండి, అది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇవి కాకుండా మీకు మెయిన్గా ఏదన్నా హౌసింగ్ లోన్ ఉందనుకోండి, హౌసింగ్ లోన్కి ఇయర్ మొత్తానికి మీరు ఇంట్రెస్ట్ ఎంత కట్టారు, ప్రిన్సిపల్ ఎంత కట్టారు అనేది స్టేట్మెంట్ సర్టిఫికెట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారండి. అందుట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుందండి. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇందాక చెప్పిన ATCలో కూడా కవర్ అవుతుంది. ఆ 1.5 lakhsలో కూడా కవర్ అవుతుందండి. ఇంట్రెస్ట్ అమౌంట్ని సపరేట్గా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా అప్ టు 2 lakh వరకు క్లెయిమ్ చేయొచ్చండి. సో ఇవన్నీ బేసిక్ ఎగ్జంప్షన్ జనరల్గా ఎవరికన్నా ఉండేవి. ఇవి కాకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఒక 50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా రిజిస్టర్డ్ ట్రస్ట్లకు కానీ ఫౌండేషన్కి కానీ డొనేషన్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ మీకు ఒక రిసీట్ ఇస్తారు. అందులో వాళ్ళ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అది గవర్నమెంట్ ట్రస్ట్ అనుకోండి, 100% మీరు ఇచ్చిన దానికి ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. లేకపోతే ఏమన్నా టెంపుల్స్ కానీ ప్రైవేట్ ఫౌండేషన్లు ట్రస్ట్లు అనుకోండి, అప్ టు 50% వరకు మీరు పెట్టిన డొనేషన్లో ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ బ్రీఫ్గా మనం చూసినట్లయితే ATC కింద 1.5, ATD కింద మీ ఓన్ ఇన్సూరెన్స్ అయితే అప్ టు 25,000 వస్తుందండి. ఈ 25,000 మీకు హౌసింగ్ లోన్ ఉంది అనుకున్నాం అనుకోండి, హౌసింగ్ లోన్లో ప్రిన్సిపల్ ATCలో కవర్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఒక 2 lakh వరకు మీకు బెనిఫిట్ వస్తుంది. సో ఇది కాకుండా డొనేషన్స్ మీరు ఒక 10,000 సమ్ CM రిలీఫ్ కానీ PM రిలీఫ్కి కానీ 10,000 ఇచ్చారనుకోండి, దీని రిసీట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే మ్యాక్సిమం ఈ క్యాలిక్యులేషన్లో చూడండి అప్ టు 2.5 వరకు అతనికి ట్యాక్స్ లేదండి. 2.5 తర్వాత మీకు ATCలో 1.5 ఒకటి,
80Dలో 25,000, మీకు హౌసింగ్ లోన్ ఒక 2 lakhs, ప్రిన్సిపల్ ఎట్లాగూ 1.80Cలో కవర్ అవుతుంది కాబట్టి అది తీసేద్దాము. ఇంతవరకు మనకు మ్యాక్సిమం 8.5 lakhs వరకు మ్యాక్సిమం అండి, నేను రఫ్గా చెప్తున్నాను, 8.5 lakhs వరకు మనం కవర్ చేయొచ్చు అండి ఒక 10 lakhs ఉన్న పర్సన్కి. ఎందుకంటే మీరు ఎల్ఐసిలో ఒక 2 lakhs కట్టినా కానీ అతనికి ఇచ్చే ఎగ్జామ్షన్ 1.5. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 50,000 మీరు కడుతున్నా మీకు వచ్చే ఎగ్జామ్షన్ 80D కింద సెల్ఫ్ కింద వచ్చేది 25,000. డొనేషన్స్లో మీరు 10 లక్షలు డొనేషన్ ఇచ్చిన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఓన్లీ 50% మాత్రమే మీకు ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఇవన్నీ కలుపుకుంటే 8.5 అప్రాక్సిమేట్ వరకు మీరు సేవగలరు. బ్యాలెన్స్ దానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో దీన్ని మ్యాక్సిమం అప్ టు 10 lakhs వరకు మనం అవాయిడ్ చేయలేము, ట్యాక్స్ ఎగ్జామ్షన్ పొందలేము. ఇంకా స్పెషల్ కండిషన్స్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు మీకు డిపెండెంట్స్ ఎవరైనా ఉన్నారు, అతనికి సివియర్ డిజబిలిటీ ఉంది, తనకి మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇది కాకుండా స్పెసిఫైడ్ డిసీజెస్ కొన్ని ఉన్నాయండి, క్యాన్సరు ప్లస్ కొన్ని ఒక లిస్టెడ్ ఉన్నాయి, వాటికి మీరు ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చి ఉంటే, ఇలాంటి స్పెషల్ కండిషన్స్లో మాత్రమే మీరు అప్ టు 10 lakhs వరకు క్లెయిమ్ చేయొచ్చు. ఇంకోటి మీకు హోమ్ లోన్ లేకపోతే హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ వస్తుంది, హౌస్ రెంట్ అలవెన్స్. ఇది కూడా స్ట్రైట్ అవే మీరు రెంట్ ఎంత కడుతున్నారో అంత ఇవ్వరు, దానికి ఒక స్పెషల్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. దీని బేస్ మీద ఇవన్నీ ఒక కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటే తప్ప మీరు అప్ టు 10 lakhs వరకు సేవ్ చేయలేరు. ఈ గవర్నమెంట్ ఇచ్చే ఎగ్జామ్షన్స్ ఏదైతే ఉన్నాయో అప్ టు సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే ఒక ఎంప్లాయీని సేవ్ చేయగలరు ట్యాక్స్ పడకుండా. ఈ నార్మల్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్ టు 10 lakhs ఉందంటే మేబీ కొంచెం వాళ్ళు రిచ్ అయి ఉండొచ్చు, మేబీ వాళ్ళకి ట్యాక్స్ని మనం అవాయిడ్ చేయలేము. ఇప్పుడు మీకు 7 lakhs 6 lakhs ప్యాకేజ్ అనుకోండి, మంత్లీ 50,000, అది పెద్ద ఇన్కమ్ కాదు ఇప్పుడున్న సొసైటీలో. సో అతనికి 6 lakhs ఉన్న వాళ్ళకి ఈజీగా మనం ట్యాక్స్ పడకుండా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 10 lakhs అంటే కొద్దిగా కష్టం అవుతుంది. నియర్ అబౌట్ అట్లీస్ట్ ఒక 30,000 to 40,000 అయితే అతను పే చేయాల్సి వస్తుంది. నియర్లీ 32,000 to 40,000 అప్రాక్సిమేట్ అండి. 30,000 నుంచి 40,000 వరకు అప్రాక్సిమేట్ మనం కట్టాల్సింది అయితే ఉంటుంది, బేసిక్ ఎగ్జామ్షన్స్ కనుక క్యాలిక్యులేషన్లో తీసుకుంటే. ఓకే 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 అదే మీరు అన్నట్లు ఏంటంటే అదే మంత్లీ 50,000 అక్కడ వరకు అయితే ఏం సేవ్ చేయొచ్చు అండి. అప్ టు 6 lakhs 7 lakhs వరకు అయితే ఒక ఎంప్లాయీని బేసిక్ ఎగ్జామ్షన్ తీసుకొని క్యాలిక్యులేషన్లో ట్యాక్స్లో సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రైట్.